థింక్ స్కూల్ చేంజ్ అవ్వడం ప్రతి ఒక్కరికి ఆక్వర్డ్ మూమెంట్. ఎందుకంటే మనకి ఎవరి గురించి ఏమీ తెలియదు కదా. అసలే మనం ప్రతి ఒక్కరితోని తొందరగా కలుసుకోలేం, ఎందుకంటే మనం ఒక ఇంట్రోవర్ట్ కాబట్టి. ఈ రోజు స్టోరీ టైమ్ లో నా ఫస్ట్ డే స్కూల్ ఎక్స్పీరియన్స్ మీ అందరితోని షేర్ చేసుకోబోతున్నాను. ఈ స్టోరీ టైం వినిన తర్వాత మీకు మీ చైల్డ్హుడ్ మెమరీస్ కనుక గుర్తొస్తే ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ చైల్డ్హుడ్ మెమరీని. దాంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే మనం 500 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉన్నాం. అండ్ ఇక మన స్టోరీ టైం ని స్టార్ట్ చేద్దాం. హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ టైమ్ విత్ కేక్. 2015 అప్పుడే 4th క్లాస్ కంప్లీట్ అయ్యి 5th క్లాస్ కి ప్రమోట్ అవుతున్నప్పుడు కొన్ని కారణాల వల్ల నేను ఏలూరులోంచి పాలకొల్లు షిఫ్ట్ అయ్యాం. ఇంకా ఊరు షిఫ్ట్ అవుతే ఏం జరుగుతుంది, కొత్త స్కూల్ కదా. నాకు చిన్నప్పటి నుంచి ఒకటే టెన్షన్, ఫస్ట్ డే స్కూల్ ని ఎప్పుడూ నేను ఫేస్ చేయలేదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఒక స్కూల్లోనే చదువుకున్నా, అది కూడా ఏలూరులోనే. ఇప్పుడు సడన్ గా నన్ను అక్కడి నుంచి లాక్కొచ్చేసి కొత్త స్కూల్లో పెడతానంటే ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది కదా. నాకు ఒక బాధే కాదు, చాలా భయం కూడా. ఇప్పుడు ఆ భయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పొద్దున్న అవుతే వెంటనే స్కూల్ కి వెళ్ళాలి, ఇంకా రాత్రి మాత్రం చాలా భయం వేసేసింది అనమాట. నాకు కాళ్ళు రెండు బాగా షేక్ అయిపోతున్నాయి అనమాట, రేపు పొద్దున్న లెగిసినట్టు ఏం జరుగుతుంది అని. అలా కళ్ళు మూసుకుందాం అనుకుంటున్నాను, దీని గురించే థాట్స్ అనమాట. రేపు పొద్దున్న నేను క్లాస్ రూమ్ లోకి ఎలా వెళ్ళాలి, వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుందా, నన్ను ఏమైనా ఆపేస్తారా, లేదా క్లాస్ కి వెళ్ళేటప్పుడు నన్ను ఎవరైనా నవ్వుతారా, ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు, టీచర్ ఎలా రియాక్ట్ అవుతారు, ప్రతి దాని గురించి ఓవర్ థింకింగ్ చేసేస్తున్నా. అలా బాగా థింక్ చేయడం వల్ల నాకు కాళ్ళు కూడా బాగా నొప్పి వస్తున్నాయి. ఆ నొప్పి ద్వారానే నేను పడుకుని పోయాను కూడా. నాకు బాగా అలసట వచ్చేసింది ఆ కాళ్ళు నొప్పి వల్ల. దాని వల్ల నేను తొందరగానే పడుకుని పోయాను. అలా పడుకున్నానో లేదో వెంటనే లెగిసిపోయా. మీ అందరికి కూడా రేపు స్కూల్ ఉన్నప్పుడు రాత్రి చాలా స్పీడ్ గా గడిచిపోతుంది, అదే స్కూల్ లేదంటే చాలా స్లోగా గడుస్తుంది అనమాట. మీకు కూడా ఇలాగే జరుగుతుందా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా స్టోరీలోకి వచ్చేస్తే సడన్ గా లెగిసాను, ఏంటి అప్పుడే పొద్దున్న అయిపోయిందా అని. అలా పక్కకి తిరిగి టైం చూసా, 6:30 అవుతుంది. ఈ టైం కే మా మమ్మీ కింద పనులు మొదలు పెట్టేశారు. నా క్యారేజ్ కూడా రెడీ చేస్తున్నారు. ఇంకా మా డాడీ వచ్చి నన్ను ఎక్కడ తిడతారా అని నేను కూడా ఫాస్ట్ గా రెడీ అయిపోయా. నీట్ గా బుక్స్ అన్ని తీసుకుని సర్దుకుని బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుని నీట్ గా స్కూల్ డ్రెస్ వేసేసుకుని డైరెక్ట్ మా డాడీ దగ్గరికి వెళ్ళిపోయాను. మా డాడీ షాక్ అయిపోయారు, ఏంటి ఎంత తొందరగా రెడీ అయిపోయాడని. అప్పుడు మా డాడీ కూడా చాలా స్పీడ్ గా రెడీ అయిపోయి నన్ను దింపేద్దాం అనుకున్నాడు. అప్పుడు ఒక టైం 7:30 ఆ టైం అవుతుంది. అప్పుడు మా డాడీ బండి ఎక్కేసి నేను స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయా. స్కూల్ దగ్గరికి బాగానే వెళ్ళిపోయాను, కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. నేను ఏ క్లాస్ చదువుతున్నానో నాకు తెలుసు, కానీ నేను ఏ క్లాస్ లో ఉండాలో నాకు తెలియదు. ఇదంతా మర్చిపోయి నేను డైరెక్ట్ స్కూల్ లోపలికి వెళ్ళిపోయా. అలా స్కూల్ లోపలికి వెళ్ళాను. కరెక్ట్ గా నాకు ఆ టైంలోనే గుర్తొచ్చింది, అరే నేను ఏ సెక్షన్ నాకు తెలియదు కదా అనుకున్నా. దీంతో నేను స్కూల్ మొత్తం తిరిగేయడం మొదలు పెట్టా. ఎక్కడుంది 5th క్లాస్ ఎక్కడుంది అని. అలా స్కూల్ మొత్తం తిరుగుతున్నప్పుడు సడన్ గా ఒక మేడం నాకు కనిపించారు. ఆ మేడం చూడడానికి చాలా కోపంగా ఉన్నారు. అప్పుడే నేను ఒక క్లాస్ రూమ్ బయట కూర్చునుండగా సడన్ గా మేడం నా దగ్గరకు వచ్చి, ఏంట్రా నువ్వు ఇక్కడ కూర్చున్నా, పద ప్రిన్సిపల్ మేడం దగ్గరికి పద, నేను తీసుకెళ్లి నీకు పనిష్మెంట్ ఇస్తాను అన్నారు. దీంతో నేను షాక్ అయిపోయాను. నేనేం తప్పు చేశాను మేడం అంటే, అరే నీకు స్కూల్ గురించి ఏమైనా తెలుసారా, గర్ల్స్ క్లాస్ రూమ్ దగ్గరకు వచ్చి కూర్చున్నావేంట్రా, తప్పు నువ్వు చేసిన తప్పు, గర్ల్స్ క్లాస్ రూమ్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావని నా చేయి పట్టుకుని ప్రిన్సిపల్ మేడం దగ్గరికి తీసుకెళ్తున్నారు. అప్పుడు నేను వెంటనే మేడం కి చెప్తున్నాను, మేడం నేను కొత్తగా వచ్చాను మేడం, నాకేమీ తెలియదు, నన్ను వదిలేయండి. వినట్లేదు, అలా నన్ను లాక్కెళ్ళిపోతున్నారు అనమాట. దీంతో మేడం చెయ్యి ఒక్కసారి ఇలా తోసాను. ఆ మేడం చూసిన చూపుకే నేను కళ్ళు తిరిగిపోయే అంత పని అయిపోయింది. వెంటనే నేను కిందకు పడ్డాను. ఆ మేడం నన్ను చాలా కోపంగా చూస్తున్నారు, ఏంట్రా నన్నే ముట్టుకుంటావా అని. అప్పుడు నేను చెప్తున్నా, మేడం నేను ఈ రోజే జాయిన్ అయ్యాను, నా క్లాస్ తెలీదు, అందుకని చూస్తున్నాను అటు ఇటు, నేను 5th క్లాస్ చదువుతున్నాను, నన్ను నా క్లాస్ రూమ్ లో పెట్టించండి చాలు అన్నాను. దాని తర్వాత కొంచెం సేపు తర్వాత మేడం అర్థం చేసుకున్నారు నన్ను. దీంతో 2nd ఫ్లోర్ లో 5th క్లాస్ రూమ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకో అన్నారు. దీంతో నేను 2nd ఫ్లోర్ వెళ్ళడానికి కూడా చాలా కష్టపడ్డాను. అటు ఇటు తిరిగాను, మెట్లు ఎక్కడ ఉన్నాయో కనిపించలేదు. అలా మొత్తం అన్ని చూసిన తర్వాత నాకు స్టెప్స్ కనిపించినాయి. అలా అటు ఇటు తిరిగాను. లాస్ట్ కి నాకు 2nd ఫ్లోర్ ఏంటో తెలిసింది. ఇంకా అక్కడికి వెళ్ళి అటు ఇటు తిరిగితే 5th క్లాస్ రూములు కనిపించినాయి. ఇక్కడ ఇంకో మళ్ళీ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు నేను ఏ సెక్షన్ కి వెళ్ళానో నాకు తెలియదు. అక్కడ A1, A2, A3 అని చాలా సెక్షన్స్ ఉన్నాయి. ఒక సెక్షన్ వదిలేసి ఇంకో సెక్షన్ కి వెళ్తే ఆ సెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత నీది ఈ సెక్షన్ కాదంటే అక్కడ పిల్లలందరూ నవ్వేసి నన్ను ఏదో చేసేస్తారని ఒక భయం అనమాట. అప్పట్లో అంత ఓవర్ థింకింగ్ చేసేసేవాడిని నేను.
దీంతో నేను ఏ క్లాస్ కి వెళ్దామని ప్రిపేర్ అవ్వలేదు. అక్కడే నుంచునుంటా, ఎవరైనా నాకు చెప్తే నేను ఆ క్లాస్ కి వెళ్తా, అదొకటే మైండ్ లో పెట్టేసుకున్నా. అక్కడ పక్కన ఒక బెంచ్ ఉంది, ఆ బెంచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని ఉన్నా. అలా ఒక 30 minutes కూర్చున్న తర్వాత పిల్లలందరూ వస్తున్నారు స్లోగా. ఆ టైంలోనే ఒక టీచర్ వచ్చారు. ఆ టీచర్ వచ్చి నన్ను చూశారు. ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు, ఈ ప్లేస్ టీచర్స్ కూర్చునేది కదా, ఇక్కడ కూర్చోకూడదు, లేవు నీ క్లాస్ కి వెళ్ళా అన్నారు. అప్పుడు నేను వెంటనే లేచి, మేడం నా క్లాస్ ఏంటో నాకు తెలియదు మేడం, నేను 5th class చదువుతున్నాను, కొంచెం నా క్లాస్ ఎక్కడ ఉందో చూపించండి మేడం అని అడిగాడు. అప్పుడు మేడం ఆగరా బాబు నేను చూస్తాను నీ క్లాస్ ఎక్కడో అని స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళి రిజిస్టర్ తీసుకొచ్చి నా పేరు చూసిన తర్వాత నాది B2 సెక్షన్ అని చెప్పారు. అది మళ్ళీ ఇంకో ఏదో మూల అంట. మళ్ళీ ఆ మూల దగ్గరికి వెళ్ళాను, కానీ ఈసారి మాత్రం క్లాస్ కనిపించింది. అలా క్లాస్ కనిపించిందని ఇంకా డైరెక్ట్ నేను క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోయాను. అప్పటికే ఎవ్వరూ రాలేదు. దీంతో నాకు ఇష్టమైన ప్లేస్ లో నేను కూర్చోవచ్చు అనుకున్నా. అలా వెళ్ళాను. మరీ లాస్ట్ బెంచ్ లో కూర్చోకూడదు, మరీ ఫ్రంట్ బెంచ్ లో కూర్చోకూడదని మిడిల్ బెంచ్ లో కూర్చున్నా. అలా కూర్చున్న తర్వాత స్లోగా పిల్లలు రావడం మొదలు పెట్టారు లోపలికి. అలా వచ్చి కొత్తగా జాయిన్ అయ్యావా, ఈ రోజే వచ్చావా అని అందరూ నన్ను డౌట్లు అడుగుతున్నారు. దీంతో నేను వాళ్ళకి సమాధానం చెప్తా కూర్చున్నా. సడన్ గా ఒకడు వచ్చాడు, నా ముందుకు వచ్చి ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు లేగా అన్నాడు. షాక్ అయిపోయాను, ఏంట్రా బాబు ఈడు ఎలా మాట్లాడుతున్నాడు అని. వెంటనే లెగిసి పక్కకు జరిగి మళ్ళీ కూర్చున్నా. ఏంట్రా పక్కకు జరుగుతున్నావు అన్నాడు. ఇక్కడ కూర్చో బ్రో అంటే, లేగు ఇక్కడ ఇంకా 3 ఉన్నారు, ఇక్కడ ప్లేస్ లేదు, వేరే ప్లేస్ కి వెళ్ళి కూర్చో అన్నాడు. ఏడుతో ఎందుకులే అని నేను పక్కకెళ్ళి కూర్చున్నా. అక్కడ కూర్చున్న తర్వాత కూడా వేరే వాళ్ళు వచ్చారు. మళ్ళీ వాళ్ళు కూడా లెగు అంటున్నారు. ఇక్కడ ఇంకో 2 ఉన్నారు లెగరా అంటున్నారు. మళ్ళీ అక్కడి నుంచి లెగిసి వేరే ప్లేస్ కి వెళ్ళా. ఇంకా అలా రిపీట్ అయ్యి ఇంక ఎక్కడ కూర్చోలేదు. నేను డైరెక్ట్ నుంచున్నాను లాస్ట్ ప్లేస్ లో. ఇంకేం చేయాలో తెలియట్లేదు. ఎవరైనా చూస్తే మళ్ళీ నేను బాగా షై ఫీల్ అయిపోతానేమో అని పక్కనే ఉండేవాడి దగ్గరికి వెళ్ళి, బ్రో కొంచెం అలా జరుగు బ్రో ఇక్కడ కూర్చుంటానంటే, లేదు ఇంకా 2 ఉన్నారు, ఇంకా వాళ్ళు రాలేదు కానీ కూర్చోకూడదంట, వాళ్ళు వస్తారంట, వాళ్ళు కూర్చుంటారంట. అరే ఒక 10 నిమిషాలు కూర్చుంటాను రా అంటే, లేదు వచ్చేస్తారు వాళ్ళు, కిందే ఉన్నారు, నేను ఇప్పుడే చూసా. ఇంకా ఆడ వదలట్లేదు. ఇంకా అందరూ వచ్చిన తర్వాత లాస్ట్ బెంచ్ లో ఒక ప్లేస్ దొరికింది. అది కూడా బెంచ్ ఇరుగుపోయింది అనమాట. ఇంకా ఆ బెంచ్ లో నేను కూర్చున్నా. అలా క్లాస్ అనేది స్టార్ట్ అయింది. ఒక మేడం వచ్చారు. మేడం వచ్చిన వెంటనే అటెండెన్స్ తీసుకుంటున్నారు. అలా అటెండెన్స్ తీసుకున్నప్పుడు కొత్తగా ఒక నేమ్ కనిపించింది, అది నా నేమే. అప్పుడు మొత్తం క్లాస్ ఎలా చూస్తున్నారు, ఎవరు ఆ కొత్త అబ్బాయి అని. అలా నేను కనిపించాను. వెంటనే నన్ను లెగమన్నారు. లెగిసి మేడం అంటున్నారు, ఏంటి క్లాస్ లో ఈ రోజు కొత్త ఫేస్ కనిపిస్తుంది అని మేడం అన్నారు. దీంతో నన్ను ఇలా రా బాబు అన్నారు. నేను వెంటనే మేడం దగ్గరికి వెళ్ళాను. ఎందుకురా లాస్ట్ బెంచ్ లో కూర్చున్నావు అంటే, ప్లేస్ లేదు మేడం అందుకే అక్కడ కూర్చున్నాను అని అంటే, మేడం అప్పుడు వెంటనే ఏమన్నారంటే, ఈ బెంచెస్ ఏం కనిపించట్లేదరా నీకు, ఈ బెంచెస్ లో కూర్చోవా అంటే, అప్పుడు నేను వెంటనే అన్నాను, మేడం అక్కడ అమ్మాయిలందరూ కూర్చుంటారు, నేనెందుకు కూర్చుంటాను మేడం అంటే, అవునా అయితే నేను అక్కడే కూర్చోబెడతాను రా, ఇలా అక్కడ కూర్చో అన్నారు. ఈ సైడ్ పిల్లలందరూ ఎవరైతే బాయ్స్ ఉంటారో వెంటనే నవ్వడం మొదలు పెట్టేశారు. ఇంకా మేడం ఏమంటున్నారంటే, నువ్వు అక్కడే కూర్చోవాలంటున్నారు. దీంతో నేను స్లోగా అటువైపు వెళ్తున్నాను. అమ్మాయిలందరూ షాక్ అయిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఆ మేడం వద్దు మేడం అని పక్క నుంచి నా అమ్మాయిలు అరిచేస్తున్నారు. దీంతో నేను భయపడి, వద్దు మేడం ప్లీజ్ మేడం వదిలేండి మేడం, ఈ రోజే జాయిన్ అయ్యానంటే, అవునా అయితే ఒక పని చేయి, నీ గురించి ఇంట్రడక్షన్ ఎవరా అన్నారు. ఫస్ట్ నా పేరు చెప్పా. పేరు చెప్పి నేను 5th class చదువుతున్నాను అన్నాను. అప్పుడు వెంటనే మేడం, అరే నువ్వు 5th class చదువుతున్నావు అని మా అందరికీ తెలుసు, అదేం కాదు నీ పాత స్కూల్ గురించి చెప్పు అన్నారు. అప్పుడు వెంటనే మా పాత స్కూల్ నేమ్ చెప్పా. వెంటనే అందరూ నవ్వేస్తున్నారు. అమ్మాయిలేమో కర్చీఫ్ పెట్టుకుని నవ్వేస్తున్నారు. ఇంకా మేడం కి అర్థమైంది, ఇలాగే అయితే క్లాస్ పోతుందేమో అని వెళ్ళి కూర్చో అన్నారు నన్ను. నేను ఇంకా హ్యాపీగా వెళ్ళి అక్కడ కూర్చుని ఉన్నా. అలా లాస్ట్ బెంచ్ లో కూర్చున్న తర్వాత ఒక నాతో చెప్తున్నాడు, అరే మేడం ఫన్నీగా ఉంటున్నారేమో అనుకుంటున్నావు, చాలా స్ట్రిక్ట్, అలా ఫన్నీగా మాట్లాడి నేను బాగా ఇరికించేస్తుందా, జాగ్రత్తగా ఉండరా అని చెప్పాడు. ఆ బొక్కలే అనుకున్నాను నేను. అలా హ్యాపీగా క్లాస్ స్టార్ట్ అయింది. ఒక 2-3 క్లాసెస్ అయిపోయిన తర్వాత బ్రేక్ బెల్ ఇచ్చారనమాట. నేను హ్యాపీగా నా స్నాక్స్ బాక్స్ తీసుకుని ఓపెన్ చేసి తింటున్నప్పుడు ఒకడు నా దగ్గరకు వచ్చి, ఏంట్రా ఇప్పుడు స్నాక్స్ తింటున్నావు ఏంటి, లంచ్ ఏమి తినవా అన్నారు. స్నాక్స్ బెల్ కదా ఇది, లంచ్ ఎందుకు తింటాను నేను అన్నాను. అప్పుడు నాకు అటు టైం చెప్పాడు అనమాట. రే టైం 12:30 అవుతుందిరా, లంచ్ తినరా అన్నాడు. దీంతో నేను నమ్మేసాన్ని లంచ్ బాక్స్ ఓపెన్ చేసి తినేస్తున్నా. అండ్ వెంటనే వెళ్ళి ఆడు చెప్తున్నాడు అందరికి, అరే ఈ టైంలో లంచ్ తినేస్తున్నాడు చూడండి రా అన్నాడు. వెంటనే నా దగ్గరికి వచ్చి, అరే లంచ్ తింటున్నావేంట్రా అన్నారు ఒకళ్ళు. ఇప్పుడే కదా 12:30 అయింది అన్నారు, లంచ్ అందుకే కదా తింటున్నాను అన్నాను నేను. రే 12:30 అవ్వలేదురా, ఇది స్నాక్స్ బెల్లే, ఆడు కావాలని నిన్ను ఏడిపించడానికి చేశాడు, అది మూసేసి స్నాక్స్ తిన్నా అన్నాడు. దీంతో నాకు బీపీ వచ్చేసింది. వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి, ఏంట్రా ఇలా చేసావేంట్రా అంటే, సరదా అన్నాడు. అలా స్నాక్స్ తినేసిన తర్వాత హ్యాండ్ వాష్ కని బయటకు వెళ్ళా. బయటకు వెళ్ళినట్టునే క్లాస్ కి ఫస్ట్ వచ్చిన మేడం ఉన్నారు కదా, ఆ మేడం నన్ను పిలిచారు. అరే ఇలా రా అన్నారు. నేను వెంటనే మేడం దగ్గరికి వెళ్ళా. వెళ్ళినట్టునే మేడం ఏమని చెప్పారంటే, అరే మీ క్లాస్ లో ఒక అమ్మాయి ఉంటుందిరా, ఆ అమ్మాయి పేరు వచ్చేసి దీక్ష, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నోట్స్ తీసుకుని మొత్తం రేవంతా కంప్లీట్ చేసేసి తీసుకురావాలి అన్నారు. నోట్స్ కంప్లీట్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి బుక్ అడగడమే పెద్ద ప్రాబ్లం. వెంటనే మా క్లాస్ రూమ్ లోకి వెళ్ళి మా క్లాస్ రూమ్ లో ఉండే ఒక అబ్బాయిని అడిగాను, దీక్ష అనే అమ్మాయి ఎవర్రా అన్నాను. అప్పుడు నా వేపాడు చూసి ఆహా అన్నాడు.
చెప్పు అన్నాను నేను. అంగోరా అక్కడ లాస్ట్ బెంచ్ లో కూర్చుని ఉంది కదా, వాళ్ళందరూ ఒక గ్రూప్ రా, అక్కడ ఉంది వెళ్ళు అన్నాడు. సైలెంట్ గా అక్కడికి వెళ్ళా. అక్కడ ఉండే బెంచ్ ని సౌండ్ చేసి ఆ అమ్మాయితో మాట్లాడదామని. అలా చేసిన వెంటనే అక్కడ ఉండే గ్రూప్ మొత్తం నా వైపు తిరిగారు. ఇటు వెంటనే అడిగా దీక్ష ఎవరా అని అడిగాను. వెంటనే ఆ అమ్మాయి చెయ్యెత్తి ఆ నేనే ఏంటి అంది. అప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ పీరియడ్ వచ్చారు కదా, ఆ మేడం నీ బుక్ ఇమ్మన్నారు, నోట్స్ కంప్లీట్ చేసుకుని రేపు పొద్దున్న తీసుకొచ్చేస్తాను, బుక్ ఇస్తావా అని అడిగా. సరే ఇస్తాను, నలక్కుండా పట్టుకు రావాలి అంది. ఆ పట్టుకొస్తా అన్నాను. బ్యాగ్ లోంచిన బుక్ తీసి నాకు ఇచ్చేసింది అనమాట. అలా వెళ్తున్నప్పుడు నా గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. నాకు భయం వేసేస్తుంది వాళ్ళు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని. అలా నా లాస్ట్ బెంచీలోకి వచ్చి అక్కడ కూర్చుని ఉన్నా. దాని తర్వాత మొత్తం అంతా నార్మల్ గానే జరిగిపోయింది అనమాట. ఇంకా పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ ఏమీ జరగలేదు. ఇలా నా ఫస్ట్ డే అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత రోజు ఆ నోట్స్ అనేది ఇచ్చినప్పుడు ఎడ్జెస్ లో బాగా మడత పడిపోయింది. అలా మడత పడిపోయిందని టీచర్ కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చేసింది. దీంతో నేను క్లాస్ కి వెళ్ళిన సెకండ్ రోజు నేను మొత్తం మా క్లాస్ అంతా ఫేమస్ అయిపోయాను అనమాట, ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా. ఇలా నా ఫస్ట్ డే కంప్లీట్ అయింది. మీ అందరూ కూడా ఇది ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటారు, కానీ నాలాగే ఫేస్ చేశారంటే కాదు. మీ అందరికీ కూడా డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా ఎంత మందితో నాకు రిలేట్ అయిందో అని. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. 500 సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.